గిరిజనుల అక్షరాస్యత పెంపే లక్ష్యం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గిరిజనుల అక్షరాస్యతను పెంచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ములుగు జిల్లా జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ను మంత్రి సీతక్క, ఎంపీ కవితతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. మొత్తానికైతే ఏది ఏమైనా కూడా ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమంటున్నాడంటే గిరిజనుల అక్షరాస్యత పెంపే లక్ష్యం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి ఇదే గిరిజన మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు కానీ, ఇదే గిరిజన మహిళల మీద పోడు భూములకు సంబంధించిన విషయంలో కేసులు పెట్టినప్పుడు కానీ, ఇదే గిరిజన మహిళలను మణిపూర్లో నగ్నంగా ఊరేగించి ముగ్గురు అమ్మాయిలను బట్టలిప్పేసి ఊరంతా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడినప్పుడు కానీ ఈ దేశానికి రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఒక ట్రైబల్ ఉమెన్ మాట్లాడలేదు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి సీతక్క లాంటి ట్రైబల్ ఉమెన్స్ మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడుతున్న గిరిజనుల గురించి గొప్పగా మాట్లాడేటువంటి కిషన్ రెడ్డి మాట్లాడలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి కూడా మాట్లాడలేకపోయింది. ఎందుకు మాట్లాడలేదు అని అంటే వీళ్ళకి గిరిజనుల మీద ప్రేమ లేదు. కేవలం గిరిజనుల మీద ప్రేమ ఉన్నట్టు నటించి అక్కడ అభివృద్ధి చేస్తున్నట్టుగా చూపించి ఆ గిరిజనుల తండాల్లోకి, ఆ గిరిజన పల్లెల్లోకి వీళ్ళు పోయి అక్కడ ఉన్నటువంటి ఆ పల్లెల్లో ఉండేటువంటి ఆ గిరిజన తండాల్లో ఉండేటువంటి ప్రకృతి సంపదను మొత్తం దోచుకోవడం కోసం మాత్రమే ఈ ప్లానింగ్ అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిజంగానే మీకు గిరిజనుల మీద అంతగానో ప్రేమ ఉండేదంటే ములుగు జిల్లా జాకారంలో సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ఉంటుంది. ఆ జాకారం ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్కి సంబంధించిన విషయంలో మీరు ఏం చేస్తున్నారు? పక్కపంటే అశోక్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ఉంటుంది. అశోక్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ ఈరోజు సైనిక్ స్కూల్గా మారింది. మరి ఆ సైనిక్ స్కూల్లో ట్రైబల్ వెల్ఫేర్ సైనిక్ స్కూల్లో 1000 ఎకరాల భూమి, అసలు తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కడా లేనటువంటి విధంగా ఆ గురుకుల పాఠశాలకి 1000 ఎకరాల భూమి ఉన్నది. మరి ఆ 100,000 ఎకరాల భూమి ఉన్నటువంటి ఆ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ భూములు మొత్తాన్ని కాపాడటం కోసం చుట్టూ కంచె ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తారా వీళ్ళు? గిరిజన పాఠశాలలో కనీసం తినడానికి తిండి లేక, సరైన బిల్డింగ్ లేక ఈరోజు ఎన్నో పాఠశాలలు అత్యంత దారుణంగా ఆసిఫాబాద్ కెరమరి స్కూల్కి పోతే, ఆసిఫాబాద్ జిల్లాలో కెరిమెరి అని చెప్పేసి ఆ స్కూల్ కూడా ఆసిఫాబాద్ టౌన్లోనే కలెక్టర్ బిల్డింగ్ పక్కనే ఉంటుంది, కలెక్టర్ వసతి గృహం పక్కనే. మరి ఆ వసతి గృహానికి పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ ఒకసారి మనం పోయి చూసినట్లయితే కనీసం పాఠశాలల్లో డోర్లు కూడా చక్కగా ఉండవు. మరి ఇవన్నిటినీ ఎవరు మాట్లాడాలి? ఈరోజు గిరిజనుల మీద ప్రేమ ఉంది అని చెప్పేసి మీరు వచ్చి నాకు గిరిజనులు అంటే చాలా ఇష్టం, మేము గిరిజనుల అభివృద్ధి కోసమే బాగుతున్నాం, అసలు గిరిజనుల అభివృద్ధి చేయకపోతే నేను చచ్చిపోతానంటే మాట్లాడతారు. మనం అయ్యో ఓకే కిషన్ రెడ్డి చెప్పింది అని చెప్పేసి మనం సంబరపడతాం. కానీ నిజానికి గిరిజనుల మీద ప్రేమ కాదు కదా, వాళ్ళ దోమ కూడా లేదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓట్లు వచ్చినాయి కాబట్టి ఈరోజు వాళ్ళ నోరుకి ఏది వస్తే అది మాట్లాడతారు. తర్వాత అదే గిరిజన అమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపేది ఉంటే కేసులు ఉండయి. ఈరోజు మణిపూర్లో వీళ్ళ ప్రభుత్వమే, కేంద్రంలో వీళ్ళ ప్రభుత్వం ఉంది. మణిపూర్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ అధికారంలో ఉన్న పార్టీ కానీ బీజేపీయే. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో మణిపూర్, ఆ మణిపూర్లో గిరిజన అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగితే కాపాడే ప్రయత్నం కూడా చేయకుండా దాదాపు 6 నెలల కాలం పాటు ఆ మణిపూర్లో ఇంటర్నెట్ లేకుండా, కరెంటు లేకుండా తీసేసి అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఘనత బీజేపీ పార్టీది. మరి ఆ బీజేపీ నాయకుడు వచ్చి మళ్ళీ మేము గిరిజనుల అభివృద్ధి కోసం భక్తున్నాం అని చెప్పేసి మాట్లాడితే ఎవడు నమ్మాలి? ఎందుకు నమ్మాలి?